హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లో దావత్ ఉంది, అందుకనేసి చుట్టాలు అయితే వచ్చిర్రు. ఇంకా బోటి కూర, చికెను, ఇంకా అన్నీ వంట చేసి అయితే పెట్టిండ్రు. చూడండి, బోటి అయితే కడుగుతుంది మా అయ్యప్రాలు. కుక్కర్లో అయితే ఫస్ట్ ఉడకబెట్టారు. ఉడకబెట్టిన తర్వాత ఒక 10 విజిల్లో 8 విజిల్లోకి పెట్టేసిండ్రండి. పెట్టేసి తీసేసిండ్రు అది. ఎందుకంటే నాకు వండడం రాదు అది. ఇంకా తీసేసి దాన్ని అంతా శుభ్రం చేసిండ్రు. చేసిన తర్వాత ఇంకా మా కోడలు వాళ్ళ అన్న వంటలు చేస్తాడన్నమాట. ఆ అబ్బాయిని వండమని చెప్పాను. నాకైతే రాదు, నువ్వు వండు అని చెప్తే సరే అని చెప్పేసి అబ్బాయి అయితే వండుతున్నాడు. ఇంకా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ వేసి ఇంకా ఉల్లిగడ్డ అయితే సన్నగా తరిగి దాంట్లో వేసిండండి. ఆయిల్లో వేసి ఉల్లిగడ్డ అయితే బాగా ఫ్రై చేసిండు. చేస్తూ ఉన్నాడు. ఆయన వంటలు చేస్తాడు కదా, బాగా తెలుసండి ఎలా చేయాలనేది. ఇంకా చేయమని చెప్పాను, అందుకనేసి మాకైతే రాదు, నువ్వు వండు అని చెప్తే. ఎందుకంటే ఎందుకు రాదు అని అనుకోవచ్చండి, నాకు తినడం కూడా శాత కదా, అది తినను నేను అసలు. బోటి కూర, తలకాయ కూర ఏది తినను నేను. చికెన్ తప్ప ఏమి తినను, మటన్ గిట్ట తినను నేను. అందుకనేసి నాకు మటన్ అంటే వండుతాను, కానీ ఈ బోటి, తలకాయ కూరలు ఇవి నాకు రాదండి వండడం. ఎప్పుడు మా ఇంట్లో వండుకోలేము, తినలేదు. అందుకనేసి నేను వండను ఎప్పుడు. ఇంకా అబ్బాయిని అయితే వండమని చెప్పాను, వండుతున్నాడు బాగానే. ఇంకా తినే వాళ్ళకు టేస్ట్ తెలుస్తుంది, నాకైతే తెలియదు. చూడండి, చాలా బాగా చేస్తాడు వంటల మాస్టర్ అన్నమాట. ఇంకా ఉల్లిగడ్డ అయితే బాగా ఏగనిస్తున్నాడు, బాగా ఫ్రై చేస్తూ ఉన్నాడు. దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసిండండి. బిర్యానాకు కొంచెం గరం మసాలా అయితే వేసిండు. ఇంకా వేసి ఇంకా మూత పెట్టిండు, కాసేపు ఉడకనిస్తున్నాడు. బాగా ఫ్రై అయితే చేస్తున్నాడు ఉల్లిగడ్డలన్నీ. చూడండి ఎలా కలుపుతున్నాడో. ఇంకా నాకు రాదని చెప్పి అబ్బాయిని వండమనంటే అత్తమ్మని వండు అని అన్నాడు. నాకు రాదు చిన్న, నువ్వు వండు అని చెప్పిన. ఇంకా 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాడు అందులో. ఇంకా వేసి కలుపుతూనే ఉన్నాడండి. ఇంకా బాగా ఫ్రై చేస్తున్నాడు పచ్చిమిర్చి కూడా. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసుకున్నాడు. వేసుకొని ఫ్రై చేసిండు. ఇవి లావుగా ఉంటాయి కదండి శనగలు. శనగలు రాత్రి నానబెట్టిండు. ఒక 100 గ్రాములు ఉంటాయండి. ఇంకా రాత్రి నానబెట్టి పొద్దున వరకు బాగా నానిపోయినాయి కదా, అవి వేసిండు. చిన్న శనగలు కూడా వేసుకోవచ్చండి, అవి కూడా కొన్ని వేసిండు. చిన్నవి కూడా కొన్ని మనం ఇంట్లో వాడతాం కదా, వరలక్ష్మి పూజలకు నానబెట్టి గణేశుని కాడికి అట్లా వాడతాం కదా, అలాంటి శనగలు కూడా వేసుకోవచ్చంట. అవి కూడా కొన్ని నానబెట్టేసి అవి కొన్ని ఇవి కొన్ని వేసిండు. వేసి ఇక బాగా ఫ్రై చేస్తున్నాడండి ఆయిల్లో. చూడండి ఎలా కలుపుతున్నాడో. ఇంకా కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గనియాలని చెప్పి పెట్టిండు. 1 నిమిషం ఆగి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతున్నాడు. ఇంకా చూడండి ఎలా కలుపుతున్నాడో, కలుపుతూనే ఉన్నాడు. ఇంకా నేను ఎందుకంటే నాకు రాదు కదా, దగ్గరుండి వీడియోనైనా తీసుకుందామని అయితే వీడియో తీసుకుంటున్నాను. అదిగో బోటి ఇప్పుడు వాళ్ళ అమ్మ కడిగిచ్చింది. ఇంకా అంత శుభ్రం చేసిస్తే అదైతే వేస్తున్నాడు. ఇంకా వేసి దాన్ని కూడా బాగా కలిపేస్తున్నాడు చూడండి. ఇంకా కలిపి కాసేపు మగ్గాలనేమో మరి, మగ్గనిస్తున్నాడు. చూడండి, మీరు కూడా ఈ అబ్బాయి చేసినట్టుగా చేసుకుంటే చాలా బాగుంది. నిన్నైతే అందరూ తిన్న వాళ్ళు, ఇంటికి దావత్కి వచ్చిన వాళ్ళు అయితే తిని చూసి బాగుందని అన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఈ రకంగా. ఇంకా పసుపు వేసుకుంటున్నాడు చూడండి. పసుపు వేసి ఇంకా కలుపుకుంటాడు. చూడండి కలుపుతున్నాడు. ఇంకా అన్నీ ఒక్కొక్క ఐటెం వేసి ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు అట్లా కలుపుతూ ఉన్నాడండి. అడుగంటకుండా ఇంకా మాడకుండా కలుపుతూనే ఉన్నాడు. చూడండి అలాగే కలుపుతున్నాడు. ఇంకా ఇంకా పొయ్యి కాడికి వెళ్ళి అటు ఇటు జరగకుండా చాలా టైం పట్టిందండి అది చేయడానికి. అయితే చాలా టైం తీసుకున్నాడు. ఇంకా నేను వీడియో తీస్తూనే ఉన్నాను పక్కన కూర్చొని. ఇంకా చూడండి ఎలా కలుపుతున్నాడు. ఇంకెప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాడు చూడండి. సాల్ట్ 2 స్పూన్లు కాదు, 1 స్పూన్ ఫుల్ వేసిండు, 1/2 స్పూన్ వేసిండండి. 1.5 వేసిండు. వేసి ఇంకా ఇప్పుడు ఏమేస్తాడో చూద్దాం మరి. ఇంకా అదే కలిపేసి మూత పెట్టేసిండండి. సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టుకున్నాడు. కాసేపు మళ్ళీ ఉడకనిచ్చి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుతున్నాడు.
ఇంకా ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి బోటి కూర చేయడము. ఎప్పుడు చూడలేదు. చేసేటప్పుడు కూడా దగ్గర కూర్చోనండి అసలు. అది ఎందుకో నాకు ఇష్టం ఉండదనేసి నేను దూరంగానే ఉంటాను దానికి. అందుకనేసి నేను అది వండేటప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు. ఇంకా కలుపుతూ ఉన్నాడు చూడండి. శనగలు వేసిండు కదా, ఇంకా కలుపుతూ ఉన్నాడు. బోటి శనగలు, చిన్న శనగలు పెద్ద శనగలు 2 వేసిండు. వేసి బాగా కలిపేసి సాల్ట్ వేసిండు కదా. ఇప్పుడు ఏం వేస్తాడో చూద్దాం. కారం వేస్తున్నాడండి. కారము 2 స్పూన్లు 4 స్పూన్లు వేస్తున్నాడు చూడండి. 4 అయితే వేసిండండి. మరి సరిపోదు అన్నట్టున్నారు వాళ్ళు. ఇంకా కాస్త వేస్తున్నాడు ఇంకా కొంచెము చూడండి. ఇంకొక స్పూన్ మీద కొంచెం వేసిండు. అంటే కొన్న కారం అండి, అది సరిగా కారం లేదని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసిండు. కారం ఎక్కువ తింటారు మా ఇంట్లో. ఇంకా కలుపుతూ ఉన్నాడు చూడండి. ఇంకా నేనైతే చూస్తూనే ఉన్నాను ఎలా చేస్తాడు ఏంటి అనేసి. నేను చేసేదేం లేదు కానీ ఇంకా వీడియో తీసుకుంటా చూస్తున్నాను ఎట్లా చేస్తాడు ఏంది అని చెప్పేసి. ఈసారి ఫస్ట్ టైము చేస్తూ ఉండంగా దగ్గర కూర్చొని చూస్తున్నానండి. చూడండి బాగానే చేస్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు ధనియాల పొడి వేసిండు. ధనియాల పొడి వేసి మళ్ళీ కలుపుకుంటున్నాడు చూడండి. ఆయన టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తాడు, వంటలు చేస్తాడు, అన్నీ వంటల మాస్టర్ అన్నమాట. అన్నీ చేస్తాడన్నమాట. హోటల్ కూడా నడిపించాడు కొన్ని రోజులు సొంతంగా. ఇంక ఇప్పుడైతే డ్యూటీ దాకా చేస్తున్నాడు. ఎవరికన్నా అవసరం ఉంటే కూడా చేస్తాను, నిన్ను పిలుస్తారులే చెయ్యు అని అంటే వీడియో తీస్తాను, వీడియోలు పెడతాను చెయ్యు అని అంటే ఇంకా సరే అత్తమ్మ అని చేస్తూ ఉన్నాడు. బాగా చేసిండు వంట అయితే బాగా చేసిండు. ఇంకా చూడండి బాగా. ఇప్పుడు టమాటాలు కట్ చేసి ఇచ్చారండి. 4 టమాటోస్ మీడియం సైజు ఉన్నాయి టమాటోలు. 4 టమాటోలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇస్తే ఇంకా అది వేసిండు అన్నమాట. ముందు ఫస్ట్ ఉప్పు వేసిండు, కారం వేసిండు. అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసిండు అండి. ఇంకా టమాటా వేసి కలుపుతున్నాడు చూడండి. ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత కొంచెంసేపు ఉడకబెట్టి తర్వాత వాటర్ వేస్తున్నాడు. అట్లా ఫ్రై కావాలనుకుంటే ఇంకా టమాటా వేసి అట్లాగే చిన్న మంట మీద కలుపుకుంటే ఫ్రై అయిపోతుంది అంటండి. నేను అడిగాను అబ్బాయికి. ఇంకా లేదు గ్రేవీ కావాలి కొంచెము అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలంట. వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీలాగా చేసుకోవాలంట. ఇంకా ఫ్రై చేద్దాం అనుకున్నారు వీళ్ళు. కాకపోతే మరి చుట్టాలు ఎక్కువ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, సరిపోదని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కూరలాగా చేస్తున్నారు ఫ్రై చేయకుండా. ఇంకా బాగుంటుందంట ఇలా కూడా, అట్లానే చేసుకుంటున్నారు. నేనైతే చాలాసార్లు ఫ్రై చేయంగానే చూశాను, ఇట్లా కూర చేయంగా చూడలేదు. ఫ్రై కూడా అంటే వాళ్ళు తింటున్నప్పుడు చూశాను నేను, ఫ్రైలాగా కూడా ఉండింది. ఇప్పుడైతే మరి కర్రీలాగా చేసిండు. చేసి ఇప్పుడు కొత్తిమీర వేసిండు చూడండి. కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాడు చూడండి. కొంచెం చిక్క కూడా పడిందండి. కొంచెం వాటర్ వేసిండు కదా, అది కూడా చిక్కబడుతుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టి ఇంకా ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతున్నాడు. ఇప్పుడు మటన్ మసాలా అండి, ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా 5 రూపాయల ప్యాకెట్, అదైతే వేస్తున్నాడు. కొత్తిమీర వేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా అది మటన్ మసాలా అయితే లాస్ట్గా వేస్తున్నాడు. మరి చూడండి మటన్ మసాలా వేసి కలుపుకుంటున్నాడండి. కలిపి కాసేపు ఇంకా ఉడకాలంట. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడకాలి అనేసి అని అంటున్నాడు. ఉప్పు అది సరిపోయిందా లేదా అనేసి చూస్తున్నాడు. కొద్దిగా పొయ్యి మీద వేసిండు. తర్వాత చేతులు వేసుకొని చూస్తున్నాడు. నన్ను చూడమన్నాడండి టేస్ట్ చేయమంటే. నాకు అసలు ఇష్టం ఉండదు బోటి కూర, నేను అసలు ఎప్పుడు తినలేదు, నేను అసలు తిననని చెప్తే ఇంకా అది మసాలా సరిపోలేదు అంటున్నదండి. ఇంకొక ప్యాకెట్ అయితే వేసుకున్నాడు. 2 ప్యాకెట్లు వేసిండు. 5 రూపాయల ప్యాకెట్లు ఎవరెస్ట్ మసాలా 2 ప్యాకెట్లు వేసిండండి. వేసి కలుపుతున్నాడు. అంటే నన్ను చూడమన్నాడండి, సాల్ట్ అది సరిపోయిందా లేదా చూడొద్దమ్మా అని అంటే నేను లేదు నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇది తినలేను, అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అని అంటే కొంచెం చేతిలో అయితే వేసిండండి. వేస్తే చూశాను, టేస్ట్ చేస్తే సప్పగా ఉంది, కొంచెం ఉప్పు సరిపోలేదు అని చెప్తే మళ్ళీ ఒక స్పూను ఉప్పు వేస్తున్నాడు, సగం స్పూన్ వేస్తున్నాడు. ఇంకా
వాళ్ళు మరి ఎక్కువ తింటారో తక్కువ తింటారో తెలియదు కదా, నాకైతే సప్పగా అనిపించింది కొంచెము. అట్లానే అంటే సగం స్పూన్ అయితే వేసిండు, వేసి కలుపుతున్నాడండి. చూడండి చిక్కబడింది, కూర అంతా చిక్కబడింది, ఫ్రై కాదు కానీ మరి గ్రేవీ లేకుండా చిక్కబడింది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకుంటున్నాడు, చిన్న మంట పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాడు కాసేపు. ఇంకా అప్పుడు అంటున్నాడు నన్ను, నువ్వు వచ్చి కలపత్తమ్మా ఒకసారి చూడు నువ్వు అని నన్ను పిలిచిండనమాట. పిలిస్తే నేను కూడా వచ్చి ఇంకా చూశాను, కలిపి చూశాను, దగ్గరికి వచ్చింది కూర దింపడానికి. ఇంకా అయిపోయిందండి కూర. అయితే నువ్వు కూడా ఒకసారి కలిపి చూడత్తమ్మా ఇట్లా నా గ్రేవీ సరిపోతుందా, ఇంకా మరి ఇంకా కొంచెం ఉడకన్నా దగ్గరికి రానా అనేసి అడుగుతున్నాడు. సరిపోద్దిలే, ఎందుకంటే జనాలు ఉన్నారు కదా, మనిషి కొంచెం వేసుకొని తింటారు కదా అని చెప్పేసి సరిపోతుందని చెప్పాను. చూడండి ఈ రకంగా అయిపోయింది, ఇంకా దింపడానికి వచ్చిందండి. ఇది